వీడియోలోకి వెళ్ళిపోయే ముందు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు సుధా స్టోరీస్. హాయ్ ఎవ్రీవన్, హౌ ఆర్ యూ ఆల్? గుడ్ మార్నింగ్. ఈరోజు థర్స్డే. ఓకే, సో మావాడు 3 days నుంచి బ్రేక్ఫాస్ట్ తినట్లేదు. ఎందుకంటే పల్లీ చట్నీ లేదండి. సో లెట్స్ మేక్ పల్లీ చట్నీ. ఇది 1 cup పల్లీ అండ్ 3 మిరపకాయలు. అండ్ నా దగ్గర 2 మిరపకాయలు అయిపోయాయి, మిగిలిన పీసెస్ వేసాను, సో అందుకే ఎన్ని కనిపిస్తున్నాయి. పక్కా 1 cup పల్లి. ఓకే, కలుపుతూ ఉండాలి, లేదంటే కిందంతా బ్లాక్ అయిపోద్ది. జస్ట్ 1 spoon ఆయిల్ వేసుకుంది. ఈ స్పూన్ ఆయిల్ వేసుకున్నా చాలు. మనం ఈ మధ్య బాగా ట్రై చేస్తూ ఐటమ్స్ అన్ని తెగ తినేస్తున్నాం ఆయిల్. స్టవ్ అయితే సిమ్లో పెట్టి నేను తిప్పుతున్నాను పల్లీలు, బికాజ్ లాస్ట్ టైం నేను హైలో పెట్టి ట్రై చేస్తే మొత్తం బ్లాక్ అయిపోయింది అనమాట. యాక్చువల్గా నాకు పల్లీలు ఎలా వేగుతాయో తెలియదు, మొన్ననే అర్థమైంది దట్ పల్లీ నువ్వు నూనెలో వేస్తావు కాబట్టి కలర్ మారినా కూడా మాడిపోయినట్టే. తొందరగా తీసేస్తే ప్లేట్లో వేగుతాయి, కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయి. ఇంకొక టెక్నిక్ ఏంటంటే, ఈ యూట్యూబ్ వీడియోస్ చూస్తూ నాకు అర్థమైంది దట్ పల్లీలు వేగినాయి అంటే సౌండ్ చేస్తాయి, పగులుతాయి, స్లిట్ అవుతాయి. కొద్దిగా లైట్ కలర్ చేంజ్ అయినా కూడా యూ కెన్ జస్ట్ టేక్ ఇట్ అవుట్ ఆఫ్ దట్ బాండే, తీసుకెళ్ళి దాన్ని మిక్స్ చేసేద్దాం. ఓకే, సో ప్రస్తుతానికి అవి వేగాలి. లైట్గా మధ్యలో కలుపుతూ ఉండండి, లేదంటే ఒక సైడ్ అంతా బ్లాక్ అయిపోయి ఇంకో సైడ్ అంతా ఒకటే పచ్చిగా ఉంటాయి. అయిపోయాక తీసుకెళ్ళి మిక్స్ చేద్దాం. ఆ సౌండ్ కోసం వెయిట్ చేద్దాం ప్రస్తుతానికి. ఈ గ్యాప్లో చింతపండు నానబెట్టాను, నిమ్మకాయ సైజ్ చింతపండు. దిస్ ఇస్ యాడ్. ఓకే, ఈ వాటర్నే మనం మిక్సీ చేసేటప్పుడు గట్టిగా అవ్వకుండా కొద్దిగా వాటర్ వేయాలి కదా, ఈ వాటర్ ఇద్దాం దానిలో ఇన్స్టెడ్ ఆఫ్ ద ఎక్స్ట్రా వాటర్. లూజ్ అవ్వద్దు. మా హస్బెండ్ గారికి లూజ్ చట్నీ అంటే నచ్చదు, గట్టిగా ఉండాలన్నమాట పల్లి చట్నీ, లేకపోతే అది కూడా తినాలి సరిగ్గా. సో గట్టి చట్నీ. అండ్ దోశ పిండి రెడీగా ఉంది ఫ్రిడ్జ్లో, తీసేద్దాం మీరు. ఆల్రైట్, చాలా టైం పట్టేస్తుంది సిమ్లో పెడితే. కొద్దిగా హై పెడదాం, కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి, పల్లీలు కలుపుతూ ఉండండి. లిజన్ టు దట్ సౌండ్. అప్పుడే మాడిపోతున్నాయి. ఇలాంటివి మనం ఫస్టే తీసేయాలన్నమాట. ఫుల్ వేడి, ఎండాకాలం కదా. ఓకే, సో ఇలాంటి సౌండ్ వస్తుంది. సో నేను స్టవ్ ఆపేసాను. స్మెల్ వస్తుంది మంచిగా, పల్లి వేగితే ఒక స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ వస్తుంది. దాంతోపాటు స్టవ్ ఆపేసాక కూడా బాండి వేడిగా ఉంటుంది కదా, ఇంకా సౌండ్ వస్తుంది అనమాట, చట్పటని పల్లి సౌండ్. చూడండి. ఆల్రైట్ గైస్, ఇది చల్లగా అవ్వడానికి చాలా టైం పడుతుంది, నాకు అంత ఓపిక లేదు. సో నేను కూల్ ఫ్రిడ్జ్ వాటర్ తీసుకొచ్చిన, పోషిద్దాం ఇందులో కొన్ని జస్ట్ అట్లా దాని లెవెల్లోకి వచ్చాయి, చూస్తున్నారా? ఆల్రైట్, 2 minutes అయిపోయింది. యాక్చువల్గా అవ్వలేదు, నాకు అంత పేషెన్స్ కూడా లేదు. అల్లం యూసి, అల్లం ఇది వేస్తే కొద్దిగా ఫ్లేవర్ వస్తుందని నా ఫీలింగ్, లేదంటే ప్లెయిన్ పల్లి చట్నీలా ఉంటుంది. అది కూడా వేసేద్దాం. ఈ పల్లి చట్నీ గోస్ ఇన్. 1/2 spoon సాల్ట్. నా స్పూన్ చిన్నది కాబట్టి, ఇట్ ఇస్ నాట్ ఈవెన్ ఏ టీస్పూన్ సైజ్ కాబట్టి 3 spoons వేసుకుంటున్నా. యాక్చువల్గా 4 spoons వేసుకుంటున్నా, బికాస్ దిస్ ఇస్ సమ్ ఐస్ క్రీమ్ స్పూన్, సారీ హలీం స్పూన్. And then we have this చింతపండు, నానబెట్టిన వాటర్ అండ్ చింతపండు పొట్టియం. ఓకే, నెక్స్ట్ ఇంకెన్నో కారం అదే మేము, ఎందుకంటే మిరపకాయలే ఫుల్ కారం వస్తుంది. టెంపరేచర్ చూడు, తగ్గిపోతుంది. టెంపరేచర్ తగ్గిపోయింది. ఇప్పుడు పుట్ దట్ మూత. టేస్ట్ చేస్తా. ఓకే, సూపర్. ఓకే, ఈసారి టేస్టింగ్ వీడియో లేదు గైస్,
ఈసారి టేస్టింగ్ వీడియో లేదు, ఎందుకంటే నేను మా ఆయనతోటి మాట్లాడట్లేదు, కట్టిఫ్లో ఉన్నాను. టేస్ట్ అయితే బాగుంది, ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ ఇంకేదైనా కుకింగ్ చేస్తే వెల్కమ్ బ్యాక్. బాయ్ బాయ్.